బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే కొడుతుంది సీనా. కాంతార ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు కదా. అందుకే దాని ప్రీక్వెల్ అనగానే ఆ రేంజ్ మ్యాజిక్ మళ్ళీ చూసేద్దామని ఉరకలు వేసుకుంటూ థియేటర్కి వచ్చేసాం. కానీ వేస్ట్. కాంతారలో వచ్చిన ఆ గూస్ బంప్స్ ఎక్కడ దాచిందో వెతకడానికే ఇంటర్వెల్ అయింది. అసలు ఏమైంది బాస్ అంటారా? అయితే ఇది చూసేయండి. కథ ఏంటంటే, మళ్ళీ ఆ అడవి, మళ్ళీ ఆ భూతకోల, మళ్ళీ అదే దేవుడు కాన్సెప్ట్. పాత కథనే కొంచెం వెనక్కి తీసుకెళ్లి దాన్ని చాప్టర్ 1 అనే స్పెషల్ ఎడిషన్ పేరుతో సాగదీశారు. రాజు, రాజశేఖర, యువరాణి వీళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మనం కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి, ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. ఎనర్జీ రిజెప్ట్ శెట్టి మళ్ళీ తన ఎనర్జీ అంతా రంగరించి రంగంలోకి దిగారు. నో డౌట్. కానీ ఎంత కష్టపడ్డా రాయడానికి ఏమీ లేని కథని ఒంటి చేత్తో తీసుకెళ్ళటం చాలా కష్టమైన పనే. హీరోయిన్ రుక్మిణి వసంత గ్లామర్ కోసమే హీరోయిన్ గా పెట్టారేమో అనిపించింది తప్ప ఆ పాత్రకి సినిమాలో పెద్ద స్కోపే లేదు. వేస్ట్. మ్యూజిక్ డైరెక్టర్ ఏమనుకున్నారో ఏమో కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమా చూస్తున్నంత పాత దైవత్వం, ఆ మ్యూజికల్ ఫీల్ అంతా మారిపోయింది. ప్రతి సీన్లో అదో నాటకంలా డ్రామాటిక్గా అనిపించింది. ఇక యాక్షన్ సీన్స్ అయితే బాహుబలితో పోల్చడం అనేది కేవలం ఓవర్ యాక్షన్ అనే చెప్పుకోవాలి. దానికి దీనికి అస్సలు సంబంధం. ఓవరాల్గా చెప్పాలంటే ఫస్ట్ పార్ట్ చూసి ఆ రేంజ్ ఆస్తితో వెళ్ళిన వాళ్ళకి ఇది ఒక చిన్నపాటి శిక్షనే చెప్పాలి.